ఇప్పుడు నాగబాబు ఎందుకు చేరానికి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అయ్యే డ్రెస్సులు వేసుకొని తిరుగుతారు కాబట్టి అందరికంటే ముందు చేరానికి వచ్చింది ఆయనే వచ్చిండు. ఆ నిహారిక కూడా ఇప్పుడు పబ్బులలో అందరు ఆ రోజు పండగ రోజు అనుకుంటా, పండగ రోజు ఆ పబ్బులలో తిరుగుతుంది. ఈ ఆ కల్చర్తోనే మరి చెప్పిన తాత పెయి నిండా వస్త్రాలు చెయ్యి నిండా గాజులు మేలుగా ఆనాడు ఉంచేదయ్యా, బైరి గాజులు లేవు రైక చేతులు లేవు చెప్పరాని సోకులు వచ్చేనయ్యా. ఈ కాలం తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యారు. మరి బెట చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, ఎలుకలు కొట్టినా కూడా వేసుకు తిరుగుతున్నారు. చూస్తలేవు ఫ్యాషన్, అది ఫ్యాషన్ అంట. నీకు ఇంకో విషయం తెలియదు తాత, ఇప్పుడు నచ్చిన డ్రెస్ వేరు, నప్పిన డ్రెస్ వేరు. నప్పిందంటే మన ఒంటికి మంచిగా నప్పాలి ఏదైతే అది. నువ్వు నచ్చిన డ్రెస్సులు వేసుకొని ఇట్లా ఇట్లా ఇలా 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 అంటుంటే మరి నీకే నప్పలే, అవి నీకే కంఫర్ట్ లేదు. నువ్వు ఇలా చదువుకోవడం ఇలా చదువుకోవడం ఇలా చదువుకోవడం అవసరమా? అట్లా చదువుకుంటే యువతకు కిక్కు వస్తుందట. యువతకు కిక్కు కాదు, యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. యువతకు కిక్ వచ్చేది అది కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలని నేర్పించాలి. ఈ కిక్ అనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు వయసు వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు ఇది కూడా అంటారు మరి అక్క, ఏమంటారు అంటే మాది సినిమా ఫీల్డ్, మేము సినిమా ఫీల్డ్ ఇట్లా ఉంటేనే మమ్మల్ని జనాలు ఆదరిస్తారు. నేను ఒకటి తమ్మి, అందులో సినిమా గురించి మాట్లాడలే అంటే ఉండనియండి. సినిమాలలో ఈమె కన్నా ఇంకెక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ డిస్కషన్ వచ్చింది ఎక్కడ, సినిమా వరకు. సినిమా వరకు ఉండి సినిమా ఫీల్డ్ వరకు ఉండేసి అది అక్కడ వరకు క్లోజ్. కానీ ఆ సినిమానంతా తీసుకొచ్చి నిజ జీవితంలో పెడితే యువత ఖరాబ్ అవుతుండ్రు అనేది నేను మెసేజ్ చెప్తున్నా. ఆ సినిమా ఒకవేళ ఆ సినిమా బాగాలేదనుకోండి, కొంతమంది చూడరు, అవసరం ఉన్నోడు చూస్తాడు. నేను ఎందుకంటే యువత ఖరాబ్ అవుతుంది, ఇక్కడ 100% ప్రభావితం అవుతుంది. సెలబ్రిటీ అన్నప్పుడు సెలబ్రిటీ నేను మదర్ ఫౌండేషన్ 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. మా మదర్ ఫౌండేషన్ మహిళల దగ్గర మీరు పోయేసి మరి మీ సంధ్యమ్మకి ఇట్లా అంటుంది, ఆమెది కరెక్టా, మరి ఆ పలానా ఆమెది కరెక్టా అని అడుగురి. పోండి. నేనేమంటున్నా, ఇప్పుడు నేను గొప్ప చెప్పడం కాదు, నిజంగా ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంత ధైర్యం చేయలేదు, ఊర్లకు పోలేదు. మీరు పోయినరు అనుకోండి, మీకే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఒక రోజు జనాలకు కూడా చెప్పండి. నేను అనేది ఏంటంటే సంజయ్ అన్న, ఇక్కడ మనకు ఒక సెలబ్రిటీ అంటే జవాబుదారి. మంచి మెసేజ్ ఇస్తే ప్రజలు ఓన్ చేసుకుంటారు అని చెప్పిన. అయితే అక్కడ పెండ్లాం మొగడు పెండ్లాం ఉంటే దునియా ఉంటాయి. ఆ దునియానంతా తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఇష్టం వచ్చినట్టు అంటారు.